హలో డిఎస్సి అభ్యర్థులందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసుకున్నట్లయితే ఈరోజు మనకి హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారండి. సో డిఎస్సి అభ్యర్థులందరికీ ఈరోజు హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. మొత్తం 16,347 పోస్టులకు గాను మొత్తం 5 లక్షల పైన మంది అప్లై చేశారు. మామూలుగా అయితే 3,34,000 మంది అరౌండ్గా ఉన్నారు. కానీ ఏంటంటే ఒకరే 2 పోస్టులకి అట్లా అప్లై చేయడం వల్ల 5.67 లక్షల దాకా అప్లై చేశారని చెప్పేసి మనకి న్యూస్ ఉంది. మొత్తానికైతే ఎన్నో అడిగారంటే వయోపరిమితి పెంచమని 47 ఏళ్ళకి, నెక్స్ట్ ఒక 90 రోజులను టైం ఇవ్వండి అని చెప్పి, నెక్స్ట్ ఏంటంటే చూసుకున్నట్లయితే డిఎస్సి సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేవి మొన్న చెలో మంగళవారం ఇవన్నీ జరిగాయి. కానీ మొత్తానికైతే గవర్నమెంట్ అయితే ఏం దీని మీద స్పందన లేదు. ఎగ్జామ్స్ అయితే పెట్టే విధంగానే మనకి ప్రాపర్గా మొత్తం ఈరోజు హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేస్తున్నారు అనమాట. సో 6 ఏళ్ళ తర్వాత ఇంచుమించు అంటే 6 ఇయర్స్ తర్వాత ఈ డిఎస్సి పెట్టడం, నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఆన్ టైం పెట్టడం, టెట్ కూడా లేకపోవడం, దీనివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. బట్ మనం ఏం చేసేదైతే ఏం లేదు కదా. ఎగ్జామ్ని ఇక హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అయ్యాయి అంటే ఇక మ్యాక్సిమం ఆపరదు. సో ఇంకా 6th నుంచి మన ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఫస్ట్ స్కూల్ అసిస్టెంటు, తర్వాత ఎస్జిటి అలా పోతుంది రిక్రూట్మెంట్ అనేది, ఎగ్జామ్ జరిగే విధానం. తర్వాత మనకి కంప్లీట్ ప్రొసీజర్ అవుతుందన్నమాట. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఉండేది లాస్ట్ ఇంకా 6 డేసే కాబట్టి ఇంకా ప్రిపేర్ అవ్వండి. ఇంకా మన చేతుల్లో ఏం లేదండి. సో కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది, బట్ ఏం యూజ్ లేదనమాట ఈ విషయం మీద. డిఎస్సి అనేది చాలామంది నిరుపేదలు కూడా రాస్తారు. మ్యారేజ్ చేసుకుని కూడా ఏదో జాబ్ చేసుకుంటూ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. డిఎస్సి వచ్చిన తర్వాత బాగా రాద్దాం, బెటర్ అవుదాం అని చెప్పేసి. సో ఆ సన్నకారు ఫ్యామిలీస్ కానీ వాళ్ళు కూడా ఎదురు చూసిన రోజులు అనమాట డిఎస్సి కోసం. బట్ టైం తక్కువ ఉండడం అనేది చాలా బాధాకరమనే చెప్పాలి. బట్ మనం యాక్సెప్ట్ చేయాల్సిందే గవర్నమెంట్ డెసిషన్. మనం ఇప్పుడు మార్చలేము. హాల్ టికెట్స్ కూడా ఈరోజు రిలీజ్ అయిపోతాయి. హాల్ టికెట్స్ రిలీజ్ అవ్వగానే నేను అప్డేట్ ఇస్తారు. సో మీరు దాని తగ్గట్టు పోయి మీరు హాల్ టికెట్లో ఎక్కడ ఏంటని చెక్ చేసుకోవచ్చు. నేను చెప్పేదల్లా ఏంటంటే స్టూడెంట్స్కి ఇక మనం చేసేది ఏం లేదు కాబట్టి చదువుకోండి. ఇక మనం ఏం చేద్దాం చెప్పండి. ఎగ్జామ్ అయిపోయిందంటే ఆ 16,347 పోస్టులు కొట్టుకొని వెళ్ళిపోతారు కొట్టుకునే వాళ్ళు. బట్ లాస్ అయ్యేది మీరే. అది ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోండి. సో పోయిన టైం మళ్ళీ రాదు. ఒకసారి నోటిఫికేషన్ మిస్ అయిందంటే ఇక మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ మెగా డిఎస్సి అంటారు. ఇంకా ఏమన్నా అన్నా నెక్స్ట్ ఇయర్ లేకపోతే 2 ఇయర్స్కి ఏంటంటే మెగా డిఎస్సి ఇస్తాం ఒకటేసారి అని అంటారు. సో డిఎస్సి ఎప్పుడైనా ఎక్కువ పోస్టులు ఒకటేసారి ఇవ్వడం వల్ల లేట్ అయిపోతుంది బాగా. సో దాన్ని బట్టి పోటీ కూడా ఉంటుంది బలంగానే. సో చూస్తే 13 జిల్లాలు, నెక్స్ట్ ఇతర స్టేట్స్ వాళ్ళు కూడా అప్లై చేయడం జరిగింది. 1-2 పోస్టులు కూడా అప్లై చేశారు. 5.67 లక్షల దాకా అప్లికేషన్స్ వచ్చున్నాయన్నమాట. సో ఇక మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి. ఈరోజు హాల్ టికెట్ వస్తుంది, అది డౌన్లోడ్ చేసుకోండి, చూడండి ఎక్కడ సెటర్ ఏంటని చెప్పి. తర్వాత ఇంక 6 డేస్ మటుకు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకొని చదువుకోండి. రివిజన్స్ చేయండి పర్ఫెక్ట్గా. ఇక మనం చేసేది ఏం లేదు కాబట్టి రివిజన్స్ చేయడమే. బుక్స్ ఎన్నున్నా ఏంటంటే కాన్సెప్ట్స్ బాగా ప్రిపేర్ అయ్యారు కాబట్టి, ఆల్రెడీ చదువుంటారు కాబట్టి ఒకసారి రివిజన్స్ చేయండి అన్నీ ఒకసారి. ఇక ఎగ్జామ్ ఇంకా ఆ రోజు కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఇక జరిగేది జరుగుతుంది. మీ 100% మీరు ఇవ్వండి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఓకేనా? అది నేను చెప్పే సజెషను. మీరు కానీ స్ట్రెయిన్ అయ్యారంటే మీరే ఇబ్బంది పడతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.